చౌక దుకాణాల ద్వారా నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన బియ్యం పథకం దళారులకు వరంగా మారింది. బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తూ దళారులు లక్షలు సంపాదిస్తున్నారు. అప్పుడప్పుడు పోలీసులు అక్రమ రవాణా చేస్తున్న బియ్యాన్ని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతంలో గల రేషన్ షాపు నుండి బియ్యాన్ని ఆటోల్లో తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వారిని వెంబడించి హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వంగపహాడ్ గ్రామంలో విక్రయిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సుమారుగా 35 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తును సంబంధిత పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఇదే విషయంపై హసన్పర్తి సిఐ మాట్లాడుతూ 2 మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, సిఐ రవికుమార్, ఎస్ఐ శరత్ తో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. అనగా ఏప్రిల్ 10, 2024 రాత్రి 10 గంటల ప్రాంతంలో వంగపాడు గ్రామానికి చెందిన మోటం కోమల, తెట్టె రామక్క అనే మహిళలు ఈ ప్రజా పంపిణీ ద్వారా ప్రజలకు పంపాల్సిన రైస్ని కలిగి ఉన్నారన్న సమాచారంతో మా పోలీస్ సిబ్బంది ఎస్ఐ సురేష్ అండ్ ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిలో పరిశీలించగా దాదాపుగా ఒక 74 బ్యాగుల రైస్, అంటే 35 క్వింటాలు దాదాపు ఈ రైస్ 80-90 వేల విలువ ఉండే రైస్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో కేసు కూడా వీళ్ళిద్దరిపై నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి కనుక ఉన్నట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.